దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. దేవుణ్ణి స్తుతించుటకు ఆరంభమైంది, దేవుణ్ణి ఆరాధించుటకు ఆరంభమైంది దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు నీవు దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి, నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్తూ ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట అదే. ఆయనకి ఆరాధించుటకు, ఆయనని గణపరచుటకు, మహిమపరచుట ఆరంభమైంది. ఏ సమయం ఉన్నదైతే మీరు నిర్ణయించుకున్నారో ఆ సమయాన్ని నువ్వు దేవుని మందిరంలో ఆయనని ఆరాధించుటకు వెళ్ళండి. దేవుని బిడ్డారా, నీ జీవితంలో దేవుడు చేసేటటువంటి గొప్ప మేలును అధికముగా పొందుకుంటావు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 30వ వచనములో, దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. దేవుని బిడ్డలారా, హిజ్కియాయు అధిపతులు కూడా లేవీలకు ఆజ్ఞాపింపగా వారంట ఆ మాటకి విని లోబడి సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి అనగా తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధించి ఉన్నారంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట నీకు చెబుతూ ఉంది, నీతో మాట్లాడుతుంది, నీకు ఆజ్ఞాపిస్తూ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పి, స్తుతించి ఆరాధించమని చెప్పి చెప్తుంది. మాటని వినండి, మాటకి లోబడండి. దేవుణ్ణి ఆరాధించుటకు ఆ యొక్క మందిరానికి మీరు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు మీ విషయంలో ఏం కార్యం చేస్తాడో, దేవుని ఆరాధించడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల మీ కుటుంబంలో ఏ అద్భుతము జరుగుతుందో అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని బిడ్డలారా, లేవీయులకు ఆజ్ఞాపింపగా సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి ఉండగా, ఈరోజు నీవు నీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను అని చెప్పేసి. ఆరాధించేటటువంటి స్థితి వచ్చి ఉన్నది, గణపరచేటటువంటి సమయం వచ్చి ఉన్నది, మహిమపరిచే సమయం వచ్చి ఉన్నది. పాటలతో, కృతజ్ఞతాస్తుతులతో ఆయనని ఆరాధించి గణపరిచేటటువంటి సమయం వచ్చింది కనుక దేవుని మందిరానికి మీరు వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళిన మీరు ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. నపుసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకి వచ్చి ఉన్నాడంట. దేవుని బిడ్డ, ఈరోజు మీరు మీ కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళ్ళండి ఆయనను ఆరాధించడానికి. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు భయముతో, వణుకుతో దేవుని బిడ్డలారా మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. మీ జీవితంలో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో చెప్పుచున్న మాట అదే. ఆయనను స్తుతించండి, తగ్గించుకొని ఆరాధించండి. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఎంత గొప్ప మాట! ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి నీవు నీ కుటుంబం ఆయనని ఆరాధించినట్లయితే, తగ్గించుకొని ఆరాధించినట్లయితే మీ మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తానంటూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.